హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్. భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన గ్రూప్ సి సివిలియన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఈ పోస్టులకి 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రాలు ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా వీటికైతే అప్లై చేసుకోవచ్చండి. సో వీటికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే భాగ్య జాబ్ నోటిఫికేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుని ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. వీడియో చూసినప్పుడు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో అయితే ఈరోజు నోటిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ అయితే చూద్దాం. డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆఫ్ సివిలియన్ గ్రూప్ సి ఇన్ హెడ్ క్వార్టర్స్ నార్థన్ కమాండ్ నుంచి మనకి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు. సో దీనికి 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉంటే అభ్యర్థులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. సో 1-2 పోస్టులకు మాత్రమే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. మిగిలిన అన్ని పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఉందండి. సో ఒక్కొక్కటి దానికి సంబంధించి క్వాలిఫికేషన్ ఇక్కడ డీటెయిల్స్ పోస్టుల యొక్క వివరాలు అయితే చూద్దాము. దీనిలో టోటల్గా 10 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క పోస్టుకు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూద్దాము. ఫస్ట్ వన్ బార్బర్. దీనిలో 5 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. ఈ పోస్టులకి ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటు విత్ ప్రొఫిషియన్సీ ఇన్ బార్బర్స్ ట్రేడ్ జాబ్ అనేది ఇచ్చారు. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ చౌకీదారు. దీనిలో 6 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 5 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఇక్కడ కూడా డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి కన్వర్జెంట్ విత్ ద డ్యూటీస్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ట్రేడ్స్ విత్ 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ థర్డ్ పోస్టు కుక్కు. దీనిలో టోటల్గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అడుగుతున్నారు. అలాగే ఇక్కడ మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫిషియన్స్ ఇన్ ట్రేడ్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ ఫోర్త్ వన్ వాషర్మెన్. దీనిలో 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 4 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 4 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 4 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే క్వాలిఫికేషన్తో పాటు మస్ట్ బి ఏబుల్ టు ద వాష్ మిలిటరీ ఆర్ సివిలియన్ క్లాత్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 5th వన్ సఫాయి వాలి. దీనిలో టోటల్గా 7 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 1 పోస్టు, ఎస్సీ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 2 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 2 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. అలాగే ఇక్కడ డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 6th వన్ ట్రేడ్స్ మ్యాన్ మేట్. దీనిలో టోటల్గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1 పోస్టు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ ఈ పోస్టులన్నింటి కూడా 18 నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 7th పోస్ట్ వార్డ్ సహాయిక. దీనిలో టోటల్గా 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 6 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 3 పోస్టులు, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 6 పోస్టులు అయితే ఉన్నాయి. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఇక్కడ మీకు 3 years ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 8th పోస్టు ఎల్డీసీ. దీనిలో టోటల్గా 3 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 ఇయర్స్ లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. ఈ ఎల్డీసీ పోస్ట్కి మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో పాటు ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఆన్ కంప్యూటర్లో మీకు 35 words per minute మీరు టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎల్డీసీ పోస్ట్కి లేదా హిందీ టైపింగ్ 30 words per minute ఇన్ కంప్యూటర్ అనేది అడుగుతున్నారండి. సో ఒకసారి మీకు ఎల్డీసీ పోస్ట్కి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండి ఇంగ్లీష్ టైపింగ్ 35 words per minute ఇంగ్లీషు ఆర్ 30 words per minute హిందీ మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే కనుక మీరు ఎల్డీసీ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఒకవేళ టైపింగ్ స్పీడ్ లేనటువంటి అభ్యర్థులు ఎవరైనా ఉంటే కనుక సో మీకు టైం ఉంటుంది కాబట్టి
అప్లై చేసుకుని సో మీకు ఇది ఎగ్జామ్ కండక్ట్ చేసే టైంకి మీకు 1 మంత్ అనే గ్యాప్ ఉంటుంది కాబట్టి సో తప్పకుండా మీరు అవకాశం అయితే వినియోగించుకోవచ్చు. నెక్స్ట్ 9th వన్ మెసెంజర్. దీనిలో టోటల్గా 6 పోస్టులు అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 2 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 1, ఎస్టీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 1, ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అయితే అడుగుతున్నారు. నెక్స్ట్ 10th పోస్ట్ సఫాయి వాళ్ళు. దీనిలో టోటల్గా 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 5 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 1, ఓబీసీ కేటగిరీలో 3 పోస్టులు, ఈడబ్ల్యూఎస్సీ కేటగిరీలో 1 పోస్ట్ అయితే ఉంది. ఏజ్ లిమిట్ 18 నుంచి 25 years లోపు అయితే ఉండాలి. క్వాలిఫికేషన్ 10th క్లాస్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు. డిజైరబుల్ క్వాలిఫికేషన్ వచ్చేసి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ ద ట్రేడ్ అయితే అడుగుతున్నారు. ఇలా టోటల్గా ఇక్కడ మనకి అన్ని పోస్టులు కలిపి 79 పోస్టులు అయితే ఉన్నాయండి. అన్రిజర్వ్డ్ కేటగిరీలో 35 పోస్టులు, ఎస్సీ కేటగిరీలో 10 పోస్టులు, ఎస్టీ కేటగిరీలో 2 పోస్టులు, ఓబీసీ కేటగిరీలో 18 పోస్టులు, ఈడబ్ల్యూసీ కేటగిరీలో 14 పోస్టులు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఉన్నటువంటి టేబుల్ ఫామ్ అయితే ఒకసారి చెక్ చేసుకుని మీ కేటగిరీ అయితే ఒకసారి అయితే చెక్ చేయొచ్చు. ఎన్ని పోస్టులు అనేది మీకైతే తెలుస్తుంది. అలాగే ఎల్డీసీ పోస్టుకు మాత్రమే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అలాగే టైపింగ్ స్పీడ్ అయితే అడుగుతున్నారు. మిగిలిన అన్ని పోస్టులకు కూడా 10th క్లాస్ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చారు. సో కాబట్టి అలాగే ఏజ్ లిమిట్ చూస్తే కనుక 18 నుంచి 25 years లోపు 10th క్లాస్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అందరూ కూడా ఈ పోస్టులకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్ అయితే ఇచ్చారండి. నోట్ అని సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కెన్ బి పోస్టెడ్ ఎనీవేర్ ఇన్ ద ఏఎంసీ యూనిట్స్ అండర్ హెడ్ క్వార్టర్ నార్థన్ కమాండ్ అనేది ఇచ్చారు. సో ఇక్కడ ఒకసారి ఈ పాయింట్ అయితే చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. పోస్టింగ్ అనేది ఎక్కడైనా కూడా ఉంటుందని అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ విల్ బి ఇంటిమేటెడ్ లేటర్ అని అయితే చెప్తున్నారు. ద candidates will be put through selection process. Selection will be made as per existing government rules and regulations. Selection will be made strictly on the basis of merit in the written exam and క్వాలిటీ ఇన్ ద స్కిల్ టెస్ట్ ఆర్ ట్రేడ్ టెస్ట్ ఇఫ్ ఎనీ అయితే చెప్తున్నారు. సో ఇక్కడ కండక్ట్ చేసేటువంటి రిటన్ ఎగ్జామినేషన్ అలాగే స్కిల్ టెస్ట్ ట్రేడ్ టెస్ట్ ఆధారంగా మాత్రమే సెలక్షన్ చేస్తామని క్లియర్గా అయితే చెప్తున్నారు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే అప్లై చేసుకోవాలనుకున్నారో అప్లై చేసుకున్నటువంటి అభ్యర్థులు ఇక్కడ ఇచ్చినటువంటి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా మీరు చదివి పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు అప్లికేషన్ ఎలా అప్లై చేసుకోవాలనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా చదివి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఏ పోస్ట్కి అయితే మీరు అప్లై చేసుకుంటారో ఆ పోస్ట్కి సంబంధించి నియమం అనేది క్లియర్గా అయితే మెన్షన్ చేయాలని చెప్తున్నారు. అలాగే మీరు ఒక పోస్ట్ కన్నా ఎక్కువగా అప్లై చేసుకుంటే కనుక సో సపరేట్గా మీరు అప్లై చేసుకోవాలనే పాయింట్ కూడా ఇక్కడ మనకి క్లియర్గా అయితే చెప్తున్నారు. ఎవ్రీ అప్లికెంట్ మస్ట్ అప్లై సపరేట్ ఫర్ ఈచ్ పోస్ట్ అయితే చెప్తున్నారు. అలాగే మీరు అప్లికేషన్ ఫామ్ అనేది హిందీలో కానీ ఇంగ్లీష్లో కానీ ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. ద అప్లికేషన్ కెన్ బి ఫిల్డ్ బై ద క్యాండిడేట్స్ ఐదర్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ అని ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ మీరు అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ అనేది మీరు రిజిస్టర్ పోస్ట్ ద్వారా కానీ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా సెండ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఆఫ్లైన్ అడ్రస్ అయితే ఉంది. ఈ అడ్రస్ నేను డిస్క్రిప్షన్ ఇస్తానండి. మీరు ఒకసారి డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసి ఆఫ్లైన్ అడ్రస్ అలాగే వెబ్సైట్ ద్వారా నోటిఫికేషన్ పేజెస్ అన్నీ కూడా మీరు కూడా డౌన్లోడ్ చేసుకుని ఇన్ఫర్మేషన్ అంతా చదివిన తర్వాత మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ రిటన్ ఎగ్జామినేషన్ యొక్క డీటెయిల్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ ఒక టేబుల్ ఫామ్ అయితే ఉంది. దీనిలో టోటల్గా 4 పేపర్స్ అయితే ఉన్నాయి. పేపర్ 1లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఉంటాయి. పేపర్ 2లో జనరల్ అవేర్నెస్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి. పేపర్ 3లో జనరల్ ఇంగ్లీష్ నుంచి 50 క్వశ్చన్స్ 50 మార్క్స్కి అయితే ఉంటాయి. పేపర్ 4లో న్యూమరికల్ యాప్టిట్యూడ్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అయితే ఉంటాయి. టోటల్గా 150 క్వశ్చన్స్ 150 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. టైం డ్యూరేషన్ 2 hours అయితే ఉంటుంది. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. సో ఇక్కడ కింద ద క్వశ్చన్ పేపర్ ఆఫ్ రిటన్ టెస్ట్ విల్ బి ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉంటుంది. హౌఎవర్ ద క్వశ్చన్ ఆన్ ద portion of English language subject will be in English only. The question will be of 12th standard for the post of objective multiple choice type LDC. సో LDC పోస్ట్కి అయితే ఇంకా 12th ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అయితే అడుగుతున్నారు కాబట్టి సో ఆ స్టాండర్డ్ మీద మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. మిగిలిన అన్ని పోస్టులకి కూడా 10th స్టాండర్డ్ మీద మీకు ఎగ్జామినేషన్ అయితే ఉంటుందని ఇక్కడ క్లియర్గా అయితే చెప్తున్నారు. అండ్ 10th స్టాండర్డ్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ బార్బర్, చౌకీదార్, కుక్, మెసెంజర్, సఫాయి వాలా, వాషర్మెన్, ట్రేడ్స్ మ్యాన్, మేట్ అలాగే వార్డ్ సహాయిక ఈ పోస్టులు అన్నిటికీ కూడా మీకు
టెన్త్ స్టాండర్డ్ మీద అయితే ఉంటుంది. మిగిలిన ఎల్డీసీ ఒక్క పోస్ట్కి మాత్రమే మీకు ఇంటర్మీడియట్ స్టాండర్డ్ మీద మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే దేర్ మే బి నెగిటివ్ మార్కింగ్ ఆల్స్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఈ పోస్టులకు అప్లై చేసుకునేటువంటి అభ్యర్థులు ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఒకసారి చదివి మీరు ఈ పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఎప్పుడు ఉంటుంది, ఏ ప్లేస్ ఎక్కడ ఉంటుంది అనేది తర్వాత ఇంటిమేట్ చేస్తామంటే మీకు క్లియర్గా అయితే చెప్తున్నారు. కాబట్టి 10th క్లాస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులందరూ కూడా ఈ పోస్టులకి అయితే మీరు ఇన్ టైంలో అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేటు ఆగస్టు 17వ తారీఖు వరకు అయితే ఉంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులందరూ కూడా మీరు ఇన్ టైం మీద అప్లై చేసుకోండి. అలాగే ఈ పోస్టులకి ఏపీ మరియు తెలంగాణ 2 రాష్ట్రాల నుండి అభ్యర్థులు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇన్ఫర్మేషన్ మీరు చూసిన తర్వాత మీ ఫ్రెండ్ సర్కిల్ కానీ తెలిసిన వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ అవుతుందంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.